తెలుగు రాష్ట్రాల్లో బనకచెర్ల ప్రాజెక్టు హాట్ టాపిక్ గా మారింది. బనకచెర్ల ప్రాజెక్టుకు తెలంగాణ ఎందుకు అడ్డుపడుతోందని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. గతంలో కాళేశ్వరాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్నారు. మరోవైపు గోదావరి జలాలను ఆంధ్ర వాళ్ళు తరలించకపోవడానికి కారణం బీఆర్ఎస్ఏ అని మహేష్ గౌడ్ విమర్శించారు. తీసుకోవట్లేదు కదా, ప్రాజెక్ట్ తెలంగాణలో కట్టి లిఫ్ట్ చేసి ఆంధ్రాకి తీసుకురావట్లేదు కదా. జలాలు తెలంగాణ దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కట్టి లిఫ్ట్ చేస్తున్నాం ఆ నీళ్ళని. వాట్ ఈస్ రాంగ్ అని నేను స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నా. ఐ విల్ ఆన్సర్ టు CWC. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఐ గెట్ మై క్లియరెన్సెస్. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. దట్ మచ్ TDP is capable, బాస్. మరి సముద్రంలో కలిసే నీళ్ళు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గోదావరి నదిలో 1480 TMCల నీళ్లున్నాయి. 968 తెలంగాణకు, 512 ఆంధ్రప్రదేశ్కు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆ రోజు నిర్ణయించిండ్రు. ఇది అసెంబ్లీలో కూడా పెట్టిండ్రు, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి కూడా ఇచ్చిండ్రు. మొత్తం కూడా నిర్ణయం జరిగింది. మరి అన్ని నీళ్లుంటే అన్ని సముద్రంలో కలిసే నిజమైతే తెలంగాణకు ఇప్పటికే కేటాయించబడిన 968 TMCలను ఎందుకు ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటున్నది? ఆ 968 TMCలకు లోబడి తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డు చెప్తున్నది? దీనికి సమాధానం చెప్పండి. బనకచెర్ల ప్రాజెక్టు కట్టడమైంది ఆంధ్ర ప్రాంతంలో. ఎవరి చేతకానితనం వల్ల కట్టింది? హరీష్ రావు కాదా? హరీష్ రావు కేసీఆర్ సంతకం పెడితే మనకు రావాల్సిన నీటి వాటా తాకట్టు పెడితే ఇలా బనకచెర్ల నిర్మాణం అయింది.